చూపిండమ్మా सर्कल మనం చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలను జ్ఞానమున్న నాయకుని అనుకుంటారా, అజ్ఞాని నాయకునిగా అనుకుంటారా? జ్ఞానం ఉండేవాడే కదా. మొట్టమొదటిసారి జ్ఞాని అని నిరూపించుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో. నేను కూడా ఆయనతో పాటు ఏకీభవిస్తున్నాను. ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆ రోజంతా కామెడీనే కామెడీ. ఏం మాట్లాడతాడో తెలుసు. చిన్నపిల్లలకి భోజనం తినిపించేటప్పుడు ఆయన వీడియోలు పెడుతున్నారు, నవ్వించుకుంటా తినడానికి అనమాట. చిన్న పిల్లలకు కూడా అంత నవ్వొస్తాయి ఆయన మాటలు. మన అంటాడు ఆయన ప్రెస్ మీట్ లో, ఆంధ్రప్రదేశ్ తో మేము కాక్రోచులు, మామూలుగా మనకు కాక్రోచులు కంటికి కనబడితే ఏం చేస్తాము, హిట్ తీసుకొచ్చి హిట్ తీసుకురాం రాసు క్లీన్ చేసేసి డస్ట్బిన్ లో తోసేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళ పనికి వాళ్ళే ఒప్పుకున్నారు, మేము కాక్రోచులు అవి దోచుకొని తింటాము కాబట్టి. ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి 11 ఇచ్చినారు ఇంతకు ముందు స్థానాలు. ఇప్పుడు ఒక్కటొస్తే చాలరా బాబు అని నమస్కారం పెట్టుకొని పాదాలు పెట్టుకున్నా, నమస్కారాలు పెట్టిన అధర్మం వైపు ఎవ్వరూ కూడా. మనం విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. మరి ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ప్రతి ఒక్క సోదరులు సోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మనమందరము కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యేల గురించి మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా దోపిడీ చేసినది కూడా మీకు తెలుసు. మన పొద్దుటూరు పట్టణంలో దాదాపు 1000 సంవత్సరాల నుంచి 37,000 ఇళ్లు ఉన్నాయి మన పొద్దుటూరులో. కానీ ఒక 2 సంవత్సరాలలోనే 23,000 ఇళ్లు అవసరము పొద్దుటూరు వాళ్ళకని చెప్పి భూములు కొనడం జరిగింది. ఆ భూములు 20 లక్షలుంటే ప్రతి ఎకరాకు 10-15 లక్షలు ఆయన సొంతానికి తీసుకొని భూములన్నీ కొన్నారు. 23,000 మంది ఉన్నారా పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇల్లు ఉంటే మరి ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలలోనే ఇన్ని ఇల్లు. కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలలోనే 23,000 మంది ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తారు పొద్దుటూరులో? ప్రతి ఎకరా మీద 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీసుకొని 23,000 మంది అవసరమైపోయినారు. సరే ఇచ్చినాడు. 18,000 మందికి ఇల్లు మంజూరు చేసినారు. ఒక్క ఇల్లు ఎవరన్నా అక్కడ చేరుకున్నారు? ఎవరన్నా ఒక్క ఇల్లు కప్పబడిందా? కాంట్రాక్టర్లు దోచుకున్నారు. 360 కోట్ల రూపాయలు మీరు మీ యొక్క కాంట్రాక్టర్లు 11 మంది కలిసి దోచుకున్నారు. ఇసుక అమ్ముకున్నారు, సిమెంట్ అమ్ముకున్నారు, కడ్డీలు అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా రకరకాలైన పరిస్థితుల్లో ఈ మాదిరిగా పొద్దుటూరులో జరిగింది. ఎక్కడ కూడా ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేసేవాళ్ళు. ఎక్కడైనా కూడా విచారణ చేసుకుంటే దాంట్లో మాకు బాధ ఇవ్వాలనే వాళ్ళు. కొన్ని 2-3 ఇల్లు ప్రముఖులుగా ఉండబడిన కొందరు 2-3 ఇల్లు పొద్దుటూరు పట్టణంలో వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినారు. ఈ మాదిరిగా ఎన్నో అవకతవకలు జరిపి 1,000 కోట్ల రూపాయలు సంపాదించాలనే దృక్పథంతో విపరీతమైన లంచగొండితనానికి పాల్పడి విపరీతంగా సంపాదించడం జరిగింది. కాబట్టి దానికి తోడుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల్లిలా చెల్లిలా అమ్మాల చెల్లిలా కేవలం తన పినతండ్రిని చంపించి కూడా దానికి బాధపడడం లేదు. వివేకానంద రెడ్డి మన పొద్దుటూరు ప్రజలకందరికీ తెలుసు. చాలా శాంతి కామకుడు, చాలా మరి నిరాళస్తుడు. ఎవరిమైనా కూడా కానిస్టేబుల్ కూడా నాకు నమస్కారం సార్ అని మాట్లాడేవాడు. అంటే మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు
మరి వాళ్ళందరూ కలిసి చంపేయడం జరిగింది. చెల్లెల్ని పట్టించుకోవడంలా, అమ్మను పట్టించుకోవడంలా, అమ్మకు చెల్లెలికి బాగా ఇవ్వడంలా, ఈ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఇంకా ప్రభుత్వంలో నేను కొనసాగాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు నిరంతరాయంగా. దయచేసి మనం అందరం గమనించాలా. మనమందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనం ఎన్నుదన్నుగా నిలబడాలనేది మనందరూ కోరికగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం చెప్పింది అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినాం, ఎన్టీఆర్ పెన్షన్ ఇచ్చినాం, తల్లికి వందనం ఇచ్చినాం, స్త్రీ శక్తి ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, 3 రైతు భరోసా ఇచ్చినాం, మరి ఆటో కార్మికులకు 15,000 ఇచ్చినాం, మెగా డిఎస్సీ జరిపినాం, మత్స్యకారులకు భరోసా ఇచ్చినాం, నాయి బ్రాహ్మణులకు 20,000 ఇచ్చినాం, కళ్ళు గీత కార్మికులకు 10,000 ఇచ్చినాం. చెప్పిన వాగ్దానాలు 6 సూపర్ 6 చేస్తే 10-12 వాగ్దానాలు ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది 2 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో నిరంతరాయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నా మాటగా తెలియజేయమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఏ పార్టీ మనకు అభివృద్ధికి, మన కుటుంబం, మన భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే ఆలోచన చేసే అందరూ కూడా మనం ఆలోచించాలిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళందరూ ప్రశాంతంగా దాదాపు నెహ్రూ రోడ్ నుంచి ఇంతవరకు ఇచ్చి ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు సోదరులు సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశం ఇంతటితో ముగించడం జరుగుతుంది.